ప్రశ్నించటం తప్పు గాదు. దూషించటం తప్పు. ఒక రాజకీయ పార్టీకో, ఒక రాజకీయ నాయకుడికో సపోర్ట్ జేస్తూ, మరొక రాజకీయ పార్టీనో, మరొక రాజకీయ నాయకుడినో వ్యతిరేకించటం కూడా తప్పు గాదు. కానీ ప్రతిదానికి ఒక పద్ధతుంటది. ప్రతిదానికి ఒక సంస్కారం ఉంటది. సంస్కారాన్ని దాటి, పద్ధతులు దాటి, నోటికొచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా దూషించటం తప్పు. ఇప్పుడు మనం ఒక పార్టీని లేదా ఒక వ్యక్తిని వ్యతిరేకించాల్సొచ్చినప్పుడు, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనేది ఒక లాజిక్‌గా జెప్పాలి. ఎందుకు వ్యతిరేకిస్తున్నామో పాయింట్ టు పాయింట్ జెప్పాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా, నోటికొచ్చినట్టుగా తిట్టడం అనేది కరెక్ట్ గాదు. కానీ సోషల్ మీడియాలో తొందరగా ఫేమస్ గావాలని, తమకు ఫేమ్ గావాలని, తాము వైరల్ గావాలని, ఇష్టం వచ్చినట్టుగా దూషించే వాళ్ళు బాగా పెరిగిపోయారు ఈ మధ్య. ఇప్పుడు ఇయాల 'ప్రశ్నారావణ్' అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అతన్ని నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అలాగే జడా శ్రవణ్ మీద కూడా కేసు నమోదైంది. వీళ్ళిద్దరూ మొన్న దళిత క్రైస్తవ శంఖారామం ఒక సభ జరిగింది. ఆ సభలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ప్రశ్నారావణ్ ఏమో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. జడా శ్రవణ్ ఏమో పవన్ కళ్యాణ్‌తో పాటు, చంద్రబాబుతో పాటు రఘురామకృష్ణరాజు మీద కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేశాడు. నేను ఆ కామెంట్స్ ఏంటి అనేది చెప్పడం బాగోదు కాబట్టి చెప్పట్లేదు గానీ, చాలా దారుణంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌ని చెప్పుతో కొట్టాలట. ఇలా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ మీకు కావాలంటే మీరే యూట్యూబ్‌లోకెళ్ళి వినే ప్రయత్నం చేయండి. ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉన్నాయి. ఆ కామెంట్స్ మీరు చూసే ప్రయత్నం చేయండి. మీకే ఏమనిపిస్తుంది అనేది ఒక రకంగా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ. ఇప్పుడు ప్రశ్నారావణ్ పవన్ కళ్యాణ్‌ని వ్యతిరేకించడం తప్పు గాదు. పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించడం తప్పు గాదు. తనకి వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంటే ఇష్టం అయితే కావచ్చు గాక. జగన్ ఇష్టం కావచ్చు గాక. తప్పు గాదు. కానీ జగన్ కోసం పవన్‌ని దూషించడం తప్పు. ప్రశ్నిస్తే కరెక్టే. దూషించడం తప్పు. నీ రాజకీయ పద్ధతి నాకు నచ్చలేదు. నువ్వు ఎంచుకున్న సనాతన ధర్మ వాదన నాకు నచ్చలేదు. ఇలా చెప్పొచ్చు. ఓకే. యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేస్తారు. యాక్సెప్ట్ చేయనోళ్ళు చేయరు. కానీ నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు దూషిస్తారా? మరి జడా శ్రవణ్‌కి ఆయన మాజీ జడ్జి. ఆయనకు తెలుసు చట్టం ఏంటి, న్యాయం ఏంటో తెలుసు. కానీ ఆయన కూడా ఇష్టం వచ్చినట్టుగా, నోటికొచ్చినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళకి సోషల్ మీడియాలో ఆదరణ పెరగటం కూడా ఒక కారణం అండి. మనం ఎవరిని ఆదరించాలి అనేది కూడా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. అంటే పద్ధతిగా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు, పాయింట్ టు పాయింట్ మాట్లాడేవాళ్ళు, లాజిక్‌గా మాట్లాడేవాళ్ళు కావాలా? లేదు అవతల వ్యక్తిని గట్టిగా వ్యతిరేకిస్తూ, బూతులు తిట్టేస్తూ, నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా అన్నట్టు మాట్లాడేవాళ్ళు కావాలా? అనేది ఎవరికి వాళ్ళు కూడా తేల్చుకోవాలి. సో, మొత్తానికి కుమార్ అనేటువంటి ఒక జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 28దో తారీఖు ఫిర్యాదు ఇచ్చాడట. 28, 29 ఫిర్యాదు ఇచ్చాడట. ఆ ఫిర్యాదు మేరకు నిన్న ప్రశ్నారావణ్‌ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు జడా శ్రవణ్ మీద ఒక ఫిర్యాదు నమోదైంది. అతను అంటే జడా శ్రవణ్ మీద కంప్లెయింట్ చేసిందేమో రఘురామకృష్ణరాజు గారి అభిమానం, అనుచరుడు అంటున్నారు. జడా శ్రవణ్ మీద కేసు నమోదైంది. జడా శ్రవణ్‌ని కూడా అరెస్ట్ చేస్తారేమో చూడాలి. బట్ ప్రశ్నారావణ్ అయితే అరెస్ట్ అయ్యాడు. థాంక్ యూ.